హాయ్ గైస్, రీసెంట్గా నేను ఎన్ఎస్పి స్కాలర్షిప్ మీద ఒక వీడియో అయితే చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది అడుగుతున్నారు కంప్లీట్గా ఎలా అప్లై చేయాలని. సో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేస్తాను. A to Z స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఫ్రమ్ బిగినింగ్. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎన్ఎస్పి పోర్టల్లో మీరు ఏ స్కాలర్షిప్కైనా అప్లై చేయాలంటే కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఆ స్టెప్స్ ఏంటో. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్పి స్కాలర్షిప్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయ్యింది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనమాట. అకాడమిక్ ఇయర్ 2025 to 2026. సో మీరు ఈ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ మీ ఓటీఆర్ అయితే జనరేట్ అయితే చేయాలన్నమాట. ఆ ఓటీఆర్ ఎక్కడ జనరేట్ చేయాలంటే ఇది పోర్టల్ అనమాట, ఇది వెబ్సైట్. ఈ కిందకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటుంది గెట్ యువర్ ఓటీఆర్ అని చెప్పి. ఈ ఓటీఆర్ అనేది వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఒక యూనిక్ 14 డిజిట్ నెంబరు. మీ ఆధార్ నెంబర్ బట్టి మీకు అయితే ఇస్తారు. ఈ ఓటీఆర్ కావాలంటే, అంటే మీరు కొత్త వాళ్ళు ఫ్రెష్గా అప్లై చేస్తారంటే ఇక్కడ అప్లై అవ్వని క్లిక్ చేయండి. మీకు మీ ఓటీఆర్ నెంబర్ జనరేట్ అవ్వాలంటే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాడు అనమాట స్కాలర్షిప్ వాడు. సో చూడండి, ఈ ఓటీఆర్ కావాలంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. ఈ రిజిస్టర్ క్లిక్ చేసి గైడ్లైన్స్ అని ఫాలో అవ్వండి. ఇదిగోండి, ఈ గైడ్లైన్స్ అని ఫాలో అయ్యాక ఇవన్నీ చెక్ బాక్స్లో క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక ఇవ్వండి, ఓటీఆర్ జనరేట్ చేయాలంటే మీ మొబైల్ నెంబరు ఇవ్వాలి. అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఎన్ఎస్పిలో దానికి ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే మీ మొబైల్ నెంబర్ మీద అయితే రిజిస్టర్ అయితే అయ్యిద్ది అనమాట. తర్వాత ఈకేవైసీ అయితే చేయించాలి. లాస్ట్లో ఫినిష్ అయితే అయ్యిద్ది. అప్పుడు మీకు ఒక ఓటీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయితే అయ్యిద్ది అనమాట. మీ ఫోన్కి మెసేజ్ కానీ ఇక్కడ కానీ డిస్ప్లే అయితే అయ్యిద్ది. సో ఇది ఫస్ట్ స్టెప్, ఓటీఆర్ జనరేషన్ అనమాట. నెక్స్ట్ ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత చేయాల్సిన స్టెప్ వచ్చేసి లాగిన్ అవ్వాలన్నమాట. ఇచ్చిన ఓటీఆర్ పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకుంటారు ఓటీఆర్ జనరేట్ చేసినప్పుడు. ఆ ఓటీఆర్ పాస్వర్డ్ తీసుకెళ్ళి ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి. ఈ పైన లాగిన్ అని క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఓటీఆర్ అని వస్తుంది. మీ ఓటీఆర్ నెంబరు మీ పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. అప్పుడు మీ అకౌంట్లోకి అయితే అది డైరెక్ట్ అయితే చేయొద్ది. అప్పుడు మీ స్కాలర్షిప్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే అయ్యిద్ది అనమాట, ఎన్ఎస్పి అకౌంట్. ఫర్ సపోజ్ నాది లాగిన్ అయితే అవుతున్నాను ఓటీఆర్ అకౌంట్. చూడండి, సో నా ఓటీఆర్ అకౌంట్ అయితే లాగిన్ అయితే అవుతున్నాను. చూడండి, డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేశాను అనమాట. సో ఇది నా ఓటీఆర్ అకౌంట్, అదే నా ఎన్ఎస్పి అకౌంట్ అనమాట. ఇక్కడ మొత్తం మై ప్రొఫైల్ డీటెయిల్స్, ఈకేవైసీ, మీ ప్రొఫైల్ ఏమైనా తప్పులు ఉంటే అప్డేట్ కూడా చేసుకోవచ్చు, పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ నా డీటెయిల్స్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ ఎలా ఉందో. సో ఇది సెకండ్ స్టెప్, లాగిన్ అవ్వడం. నెక్స్ట్ ఓటీఆర్ జనరేట్ అయ్యారు, లాగిన్ అయ్యారు. తర్వాత ఏం చేయాలంటే అప్లై ఫర్ స్కాలర్షిప్ అనమాట. మీరు ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ఈ మెయిన్ వెబ్సైట్లో ఈ 4 డాట్స్ మీద క్లిక్, ఈ 4 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అయితే కనబడతాయి స్టూడెంట్స్ కింద. అప్లై ఫర్ స్కాలర్షిప్ అని చెప్పి మీరు అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది అనమాట. మీరైతే లాగిన్ అయితే అవ్వాలి అప్లై ఫర్ స్కాలర్షిప్ క్లిక్ చేసి. ఫర్ సపోజ్ ఇదిగోండి, రీలోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ అప్లై ఫర్ స్కాలర్షిప్ అప్పుడు మీ అకౌంట్ అయితే అడుగుద్ది. సో ఈ క్యాప్చా ఇవన్నీ క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి. చూసారు కదా, లాగిన్ ఇన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ నా న్యూ అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తాను. చూసుకోవచ్చు, న్యూ అప్లికేషన్, అకాడమిక్ ఇయర్, ఫ్రెష్ రెన్యువల్, స్కాలర్షిప్ స్టేటస్ యాక్టివ్ అనమాట, యాక్షన్ ప్రొసీడ్. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుద్ది. కరెంట్ స్టేటస్, సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనమాట, వెరిఫికేషన్ డీటెయిల్స్, మైల్ స్టోన్స్, పేమెంట్ డీటెయిల్స్. ఇది ఓవరాల్ స్కాలర్షిప్ గురించి. ఫస్ట్ ఓటీఆర్ జనరేట్ చేసాం, తర్వాత లాగిన్ అయ్యాం, తర్వాత అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నా అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేస్తాను ఇప్పుడు. సో ఫిల్ అప్లికేషన్లోకి అయితే వస్తాను. నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అకాడమిక్ ఇయర్, నేను ఏ స్టేట్లో చదువుతున్నాను, స్కాలర్షిప్ కేటగిరీ ఏంటి, అప్లికేషన్ టైప్ ఏంటి, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో నన్ను అడుగుతున్న డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ కమ్యూనిటీ అయితే అడుగుతుంది, పెట్టాను. నెక్స్ట్ రిలీజన్ అయితే అడుగుతారు. తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే అడుగుతారు అనమాట. తర్వాత మీరు పీడబ్ల్యూడీ కాదని అడుగుతారు. దివ్యాంగజన్ అంటే పీడబ్ల్యూడీ కాదని. పేరెంట్ ప్రొఫెషన్ అయితే అడుగుతున్నారు.
మా పేరెంట్ ఫార్మర్. సో ఇక్కడ ఫార్మర్ అయితే లేదు. ఒకవేళ మీ పేరెంట్ ప్రొఫెసర్ ఇక్కడ లేకపోతే ప్రొఫెషన్ అంటే మీ పేరెంట్స్ ప్రొఫెషన్ ఇక్కడ లేకపోతే అదర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ అనమాట. ఎనీ ఆఫ్ ద పేరెంట్స్ అలా నాట్ అప్లికేబుల్ పెడితే సరిపోద్ది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే చూడండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. స్టేట్ డిస్ట్రిక్ట్ అడుగుతున్నారు. నా హోమ్ స్టేట్ది పర్మనెంట్ స్టేట్, లొకాలిటీ, అలాగే మా సబ్ డిస్ట్రిక్ట్ అనమాట. సో విలేజ్ మీ మండల్ కరెక్ట్ పడితే అప్పుడే విలేజ్ వస్తుంది. సో చూసుకుంటూ అప్లై చేసుకోండి, ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా. హౌస్ నెంబర్ అయితే అడుగుతున్నారు అనమాట. సో మీ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అయ్యే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీరు తప్పులైతే ఎంటర్ అయితే చేయొద్దు. ఎందుకంటే స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వెరిఫై అయితే చేస్తారు. ఆ వెరిఫై చేసినట్టు ఏమైనా మిస్టేక్స్ అని తెలిస్తే వాళ్ళు మీ స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మా పర్మనెంట్ అడ్రస్లో డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. మీ హౌస్, ఫ్లాట్ నెంబర్, బిల్డింగ్ నేమ్, స్ట్రీట్ లేన్ నెంబర్, ఏరియా, లొకాలిటీ, సెక్టార్, బ్లాక్, ల్యాండ్ మార్క్. సో తెలియపోతే ఎవరినైనా అడిగి అప్లై అయితే చేయండి. కంగారులో ఏ పడితే పెట్టకండి. సో ఒకసారి మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అయ్యాక ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ పిన్ కోడ్ అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. సో ఇవన్నీ సేవ్ కొట్టి నెక్స్ట్ ఒకసారి సేవ్ కొట్టి ముందు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అనేవి వాళ్ళు కంప్లీట్గా వెరిఫై అయితే చేస్తారు. ఎక్కడ తప్పులున్నా క్యాన్సిల్ అయితే చేసే రైట్స్ అయితే వాళ్ళకి ఉన్నాయి. సో అప్లై చేసే ముందే కొంచెం జాగ్రత్తగా అయితే చూడాలి. సో ఇవన్నీ కరెక్ట్ అనిపిస్తే మీకు సేవ్ అని చెప్పి నెక్స్ట్ అని కొట్టండి. సో జనరల్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ అనమాట. మీరు ప్రెజెంట్ ఎక్కడ చదువుతున్నారో వాటి ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే సెట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక UDISC ASC కోడ్ అని ఒకటైతే ఉంటుంది స్పెసిఫిక్గా. సో ఈ గెట్ ఇన్స్టిట్యూట్ అని క్లిక్ చేసి, ఫర్ సపోజ్ నేను వెస్ట్ బెంగాల్లో అయితే చదువుతున్నాను. నా కాలేజ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి హౌరా అనమాట. నా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి IST షిప్పూర్. సో నేను షిప్పూర్ అని కొడుతున్నాను. సో షిప్పూర్ అని సెర్చ్ చేయగానే ఈ లిస్ట్ అంతా వచ్చేస్తాయి అక్కడ దగ్గరలో. ఇది నా కాలేజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది క్లిక్ చేసి డూ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ ఇన్స్టిట్యూట్ IIST. సో ఎస్ అని క్లిక్ చేశాను. సో ప్రెజెంట్ క్లాస్ అండ్ కోర్స్ అనమాట. సో ప్రెజెంట్ నా కోర్స్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, IT, సివిల్, ఎలక్ట్రికల్. సో ఇదిగోండి 4 year కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్. ప్రెజెంట్ క్లాస్ అండ్ కోర్స్ ఇయర్. ఈ పార్ట్లో వచ్చేసి 2025 to 2026 అకాడమిక్ ఇయర్ అనమాట. మీరు ప్రీవియస్ క్లాస్ కాదు, ఈ 2025 to 2026 ఏ అకాడమిక్ ఇయర్లో ఉంటారో అది ఎంటర్ చేయాలన్నమాట. సో ప్రెజెంట్ ఇయర్ వచ్చేసి 2nd year అనమాట. ప్రెజెంట్ క్లాస్ స్టార్ట్ డేట్ అనమాట. క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే అని అడుగుతున్నాడు. మా క్లాసెస్ వచ్చేసి సో ఇలాంటివి తెలియనప్పుడు ఒకసారి వెరిఫై చేసుకొని చూసుకోండి కాలేజ్ వెబ్సైట్స్లో కానీ. సో నేను చెక్ చేస్తున్నాను ఒకసారి నా కాలేజ్ వెబ్సైట్. సో ఈ 7th month 21. సో సరిపోయింది. సో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట. ఫర్ సపోజ్ మా కాలేజ్లో ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అని ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు, లైక్ రోల్ నెంబర్ టైప్. సో అది ఇక్కడ అడుగుతున్నాడు ఎన్రోల్మెంట్ నెంబరు. సో ఇది నా ఎన్రోల్మెంట్ నెంబర్. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ ఇయర్. సో మీరు అడ్మిషన్ ఏ ఇయర్లో అయ్యారో అడుగుతున్నారు. ఫర్ సపోజ్ నేను 2024లో అయితే ఎన్రోల్ అయ్యాను. నా కోర్సు 2028 వరకు. సారీ, రోల్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ అడుగుతున్నారు. ఇది ఎన్రోల్మెంట్ నెంబర్ అనమాట. సో ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు అడుగుతున్న సెక్షన్ ఏంటి, మోడ్ ఆఫ్ స్టడీ, హాస్టలర్. తర్వాత వాళ్ళు అడిగితే ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ డీటెయిల్స్, 10th class డీటెయిల్స్, మీ 12th class డీటెయిల్స్, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ డీటెయిల్స్. ఇవన్నీ అయ్యాక అప్లికేషన్ స్పెసిఫిక్, స్కీమ్ అవైలబుల్, స్కీమ్ స్పెసిఫిక్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, అప్లికెంట్ అండర్టేకింగ్. ఇవన్నీ అయ్యాక అప్పుడు మీ అప్లికేషన్ ప్రొసీడ్ అయితే అయ్యొద్దు అనమాట. ఇందాక లాగిన్ అయితే అయ్యాను కదా, అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేసి అక్కడ మీకు ఏమైనా స్కీమ్స్ ఉంటే అప్పుడు వస్తాయి అనమాట. నేను చూసినప్పుడు అయితే నాకు ఏ స్కీమ్స్ అయితే లేవు, అంటే ప్రజెంట్ నేను ఏ స్కాలర్షిప్కి అప్లికేబుల్ కాదు, అందుకని నేను బ్యాక్ అయితే వస్తాను. ఒకవేళ మీరు అయితే అప్లై ఫర్ స్కాలర్షిప్ అంటే అక్కడ మీకు స్కీమ్స్ కనబడితే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే, ఇందాక చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయగానే వాళ్ళు చెప్తారనమాట మీకు ఈ స్కీమ్ వస్తుందా లేదా అని. ఆ క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు.
సో మీకు ముందుగానే తెలియాలంటే మా స్కాలర్ ఎలిజిబిలిటీ ఏందని ఇక్కడ ఉంటుంది, స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి అని. స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి అని క్లిక్ చేస్తే మీకు 3 టైప్స్ అనమాట. స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్, స్టేట్ స్కీమ్స్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సనల్ విత్ డిసేబిలిటీస్. అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇన్ని స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. క్లియర్గా స్కీమ్ డేట్ ఎప్పుడు, స్కీమ్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఓపెన్ అయ్యిద్దో, స్కీమ్ వెరిఫికేషన్ ఓపెన్ ఎప్పుడు అయ్యిద్ది, ఇన్స్టిట్యూట్ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు, ఈ డిఎన్ఓ, ఎస్ఎన్ఓ, ఎంఎన్ఓ వెరిఫికేషన్లు ఎప్పుడైతే అన్నీ ఉంటాయి. ఎవరైతే డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ స్కాలర్షిప్ వస్తే అన్నీ ఎన్ఎస్పీలు ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఉంటాయి. మీరు క్లిక్ చేసి చూడొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇది, అలా ట్రైబల్ అఫైర్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, హోమ్ అఫైర్స్, రైల్వేస్, అలా టెక్నికల్ ఎడ్యుకేషన్, నార్త్ ఈస్టర్న్, ఓజీసీ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, సోషల్ జస్టిస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి వాటి డేట్స్ ఎప్పుడు అన్నీ క్లియర్గా ఉంటాయి, పేరు అన్నీ. సో చూసుకోండి, లేకపోతే ఇక్కడ ఫిల్టర్ చేసి అయినా చూసుకోవచ్చు. సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ అనమాట. సో ఇది స్కాలర్ ఎలిజిబిలిటీ గురించి మొత్తానికి. ఒకటి మీకు ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అని ఒకటి ఉంటుంది. ఇదిగోండి, మీరు ఎన్ఎస్పీఎన్ సెర్చ్ చేయగానే ఇక్కడ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుద్ది, మీ పర్సనల్ డీటెయిల్స్. ఇదిగోండి, చెక్ యూర్ ఎలిజిబిలిటీ, మీ డొమైసైల్ స్టేట్, జెండర్, మీ మార్షియల్ స్టేటస్, పేరెంట్స్ ప్రొఫెషన్, కమ్యూనిటీ, పేరెంట్స్ గురించి, అప్లికేషన్ టైప్, మీ ఇన్స్టిట్యూట్. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది. ఇవన్నీ క్లిక్ చేసి చెక్ ఎలిజిబిలిటీ అని కొడితే మీకు ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఇదిగోండి, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ చెకింగ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ. ఇవన్నీ చూసుకోండి, కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి, డబుల్ చెక్ చేసుకోండి. అన్నీ ఎంటర్ చేశాక చెక్ ఎలిజిబిలిటీ అని క్లిక్ చేయండి. సో మీకు సెట్ అయ్యే స్కాలర్షిప్స్ అయితే వస్తాయి అన్నమాట, ఎలిజిబిలిటీ స్కాలర్షిప్స్. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఓటీఆర్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్ ద్వారా. ఓటీఆర్, పాస్వర్డ్ అవి క్రియేట్ చేసి లాగిన్ అయితే అవ్వాలి అకౌంట్. తర్వాత అప్లికేషన్ అయితే అప్లై చేయాలన్నమాట స్కాలర్షిప్కి. అప్లై చేశాక మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే అప్లికేషన్లో మీకు ఏమైనా స్కీమ్స్ అప్పుడు ఉన్నాయా లేదా అని మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి అది చెప్పుద్ది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద డీటెయిల్స్ యూ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ అనమాట. సో జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి, ఏమైనా తెలియకపోతే కనుక్కొని ఎంటర్ చేయండి, అంతేగాని అప్పటికప్పుడు హడావిడిగా అయితే ఎంటర్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, వన్స్ ద డీటెయిల్స్ యూ హ్యాడ్ ఎంటర్డ్ కాన్ బి రీచేంజ్డ్. అంటే అప్డేట్ చేయడానికి ఛాన్స్లు అయితే చాలా తక్కువ. ఆ డీటెయిల్స్ చూసే మీకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు. రేపు ఎప్పుడైనా వెరిఫికేషన్ జరిగినా ఆ డీటెయిల్సే చూస్తారనమాట. సో కేర్ఫుల్గా అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి అనమాట. వన్స్ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉందో లేదో చూస్తారనమాట. ఒకవేళ స్కీమ్స్ ఎలిజిబుల్ అయ్యి మీరు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ. లేకపోతే మీరు బయటికి ఇప్పుడు చెప్పానుగా చెక్ యూర్ ఎలిజిబిలిటీ అని, పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు అవుట్ సైడ్ ఉంటుంది వెబ్సైట్ స్టార్టింగ్లో. ఆ చెక్ యూర్ ఎలిజిబిలిటీ దగ్గర మీరు చూసుకోవచ్చు అనమాట, మీరు ఏ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్లో ఏంటని డీటెయిల్స్ అని ఎంటర్ చేసి. సో ఇది ఓవరాల్గా ఎన్ఎస్పి స్కాలర్షిప్ గురించి. ఇలాంటి మరిన్ని స్కాలర్షిప్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అలాగే వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అని.